నమస్తే. వెల్కమ్ బ్యాక్. ఒక సెలబ్రిటీతో ఢీ కొట్టాలంటే ఎంత నేర్పుండాలి? ఎలాంటి స్కెచ్ చేయాలి? ఆమె వెనక ఎవరెవరున్నారు? ఆమె ఫోన్ కొడితేనే అన్నీ అవి సెటరేట్ అయిపోతాయి అనుకుని చాలామంది అనుకుంటారు. ఆమె కానీ, అతడు కానీ. అది ఇక్కడ సింగర్ మంగ్లీ వ్యవహారం సంబంధించి ఆ లాయర్ సుబ్బు, పూర్తి పేరు ఏదో ఉంది, సుబ్బారావు అనుకుందాం కాసేపు. ఆయన చాలా ఫస్ట్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, తర్వాత ఆవిడ కంప్లైంట్ చేయడం, ఈయన మీద ఆవిడ బురద జల్లడం, లేదు ఆవిడ నాకు తెలుసు, కావాలంటే చూడండి అని నెక్స్ట్ డే ఒక దగ్గర ఒక 30-40 మంది బాధితులు తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే గడిచిన 48 అవర్స్లో చూస్తే మరలా ఆవిడ పోలీసు ఉన్నతాధికారులను కలవడం, తర్వాత ఆమె నాకు ఇవన్నీ తెలియదు అంటూనే పాత విషయాలన్నీ చెప్పడం, ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో ఆ లాయర్ గారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? ఆయన ఎంత నిజంగా మెలకువలతో కూడిన చాణక్యంగా ప్రవర్తిస్తున్నారా లాయర్ గారు అంటే అవునని అంటున్నారు బాధితులు. ఎందుకంటే బాధితులే వచ్చి తెర మీదకి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మీడియా ముందు రకరకాల కథనాలు అన్నీ బ్యాక్గ్రౌండ్లో జరిగినవన్నీ వెలికి తీస్తున్నారనమాట, తవ్వి తీస్తున్నారు. మరి లాయర్ గారు ఎక్కడ మాట్లాడలేదు అంటే ఇక్కడ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు ఈ లాయర్ గారు, అంతే కదా. ఎందుకంటే ముందు ఆవిడ ఎవరూ తెలియదండి, తర్వాత ఆవిడ వీడియో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఏం మాట్లాడతారో చూడాలి. నాకు డబ్బు పోయింది, పేరు పోయింది అంటుంది. మరి ఆవిడకి దాంతో సంబంధం లేని మొదటి రోజు పెట్టిన ప్రెస్ మీట్కి రెండో రోజు నాకు సంబంధం ఉంది, నాకు డబ్బులు పోయాయి, పేరు పోయాయని అనడం, ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే ఈవిడికి తెలిసి జరిగాయా, తెలియక జరిగాయా? ఒకవేళ తెలిస్తే సరే మా వాళ్ళే సెటిల్ అవుతారులే, వాళ్ళు ఏదో తంటాలు పడుతున్నారని లైట్ తీసుకున్నారా? లేదంటే ఇవన్నీ తెలుసు కానీ ఏదో వ్యాపారం చేస్తున్నారు కానీ దీంట్లో ఇలాగా ఈ మైక్రో ఫైనాన్సు మోసపూరితమైన కోణం ఉందని ఆమెకు తెలియదా? ఇదే వ్యవహారం లాయరు ఆవిడకి ఫోన్ చేసి అమ్మా ఇలా జరుగుతుందని చెప్తే తిరిగి ఎక్కువ మాట్లాడు, నిన్ను లేపేస్తాం అని ఈయనకి బెదిరింపులు ఇచ్చారా? మరోవైపు ఒక బాధితుడు హిమకాంత్ రెడ్డి కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల కథనాలు వినిపిస్తున్నప్పుడు ఆయనకు కూడా థ్రెటనింగ్ ఉందని చెప్పి ఆయన భయపడుతున్నాడు, ఆయన కూడా అది చెప్తున్నాడు. వీళ్ళు ఆ రమావత్ మధు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారు సోదరుడు కానీ లేదా మంగ్లీ గారు సోదరికి కాబోయే వాళ్ళని రకరకాలుగా చెప్తున్నారు, వాళ్ళందరూ నన్ను ఏం చేస్తారో అని భయపడుతున్నాను కూడా ఆయన అంటున్నాడు. ఈ మొత్తం వ్యవహారం కూడా రకరకాల ధోరణిలో వినిపిస్తుంది. ఆవిడ మీద ప్రతిసారి ఎందుకు వివాదాలు వినిపిస్తున్నాయి? నిజంగా ఆవిడ ప్రమేయం ఉందా లేదా? సరిగ్గా ఒక 4-5 నెలల కిందట ఆమె బర్త్డే పార్టీకి డ్రగ్స్ తీసుకొని ఎవరో వచ్చారు, బట్ నా బర్త్డే పార్టీలో అలాంటివే జరగలేదు, బయట నుంచి వాళ్ళు తీసుకొని వచ్చారు కాబట్టి నాది తప్పు కాదని ఆవిడ మీడియా సుముఖంగా చెప్పడం. అంతకుముందు అరసవిల్లి సూర్యనారాయణ దేవాలయంలో కూడా కేంద్ర మంత్రి గారితో వెళ్ళినప్పుడు అరే టీడీపీ వాళ్ళు పాటలు పాడవు, టీడీపీ వాళ్ళు మీరు సపోర్ట్గా ఉండవు, అలాంటప్పుడు టీడీపీలో ఉండే కేంద్ర మంత్రితో నీకు దర్శనం కావాలి కాబట్టి నువ్వు ఎలా వెళ్ళిపోతావమ్మా లోపలికి అని చెప్పి అక్కడ ఉత్తరాంధ్రలో ఉండే కార్యకర్తలు చాలామంది నిలదీశారు, సోషల్ మీడియా వేదికలో. ఇలాగ ప్రతిదీ కూడా అంటే వైకాపా హయాంలో ఈవిడ ఒక దేవాలయంలోనే పాటలు డ్యాన్స్ పెట్టి షూట్ చేసుకున్నారని చెప్పి అదొక వివాదం ఉంది. ఇలా మంగ్లీ గారి మీద అంటే మొన్నకు కూడా ఇప్పుడు ఏదైతే లేటెస్ట్గా ఆమె సాంగ్ ఒకటి హిట్ అయిందో ఆ సాంగ్ కూడా ఆమెది కాదు, మరాఠాలో ఒక సూపర్ హిట్ సాంగుని తీసుకొచ్చి కాపీ కొట్టి ఈవిడ హిట్ చేసుకుందని కూడా అదొక వివాదం ఉంది. అది చాలదన్నట్టు నెల రోజుల కిందట ఒక హిందీ సినిమా రిలీజ్ అయితే ఆ హిందీ సినిమాలో అది బాలీవుడ్లో కంప్లీట్గా వల్గర్గా పదాలతో ఉన్న పాట అంట, ఆ పాట ఈమెతో పాడించారు. కనీసం మీరు అంత వల్గారిటీ అంత బూతు పదాలతో ఉన్న పాటని మీరు పాడడానికి ఎందుకు ఒప్పుకున్నారని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు, ఆమె అభిమానులు కూడా. సో ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్నారు. తెలిసి చేస్తున్నారా, తెలిగి చేస్తున్నారా, లేదా టైం బ్యాడో తెలియదు కానీ ఆవిడ చుట్టూ ఒక వివాదాల వలయంలో ఆవిడ చిక్కుకున్నారట్టుగా అనిపిస్తోంది. సో ఇప్పుడు ఏదైతే మరొకసారి లాయర్ వివాదము, బాధితులు, మైక్రో ఫైనాన్సు, మధు రమావత్తు, హిమకాంత్ రెడ్డి, శైలజ ఇవన్నీ పేర్లు వినిపిస్తున్నాయో ఈవిడ నాకు తెలియదు అంటూనే వాళ్ళు పెట్టే విజువల్స్లో ఈవిడ కనిపిస్తున్నారు, ఫొటోస్లో ఈవిడ కనిపిస్తున్నారు. మరి ఈవిడ తెలుసా? తెలిస్తే ఎందుకు ఈవిడ ఇలా మాట్లాడారు? తెలిస్తే ఈవిడ ఎందుకు పోలీసు ఉన్నతాధికారులను కలిశారు అనేది $1 మిలియన్ ప్రశ్నలు. సో మీడియా ముందుకు వచ్చి ఏమీ తెలియదు అనొచ్చు. ఇప్పుడు అలాగే గతంలో కవిత గారు కూడా 100 కోట్ల స్కామ్కి సంబంధించి నేనేమి తప్పు చేయలేదు, ధైర్యంగా వస్తా ఆవిడ విజయం నిజాయితీదే గెలుపని కూడా కోర్టు ముందు 2-3 సార్లు ఆవిడ ఇలా అంది, ఆవిడ కారు మీదకి ఎక్కుతూ కూడా.
సో ఆ తర్వాత ఆవిడ అరెస్ట్ అయ్యారు, 5 నెలలంతో జైల్లో కూడా ఉన్నారు కదా. సో ఇక్కడ కూడా ఈవిడ నిజాయితీగా గెలుస్తుందని చెప్పి పిడికిలి బిగించి చూపించే రోజు వస్తుందా? బయట మీడియా ముందు ఏడ్చిన తర్వాత ఈ వ్యవహారాలను బయటకు వస్తే ఈవిడికి తెలిసే ఇవన్నీ చెప్పారా, తెలియక చెప్పారా? లేదంటే నిజంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి అన్నారు, తర్వాత ఎప్పుడు అన్నారు, ముందెందుకు అనలేదు? నేను ప్రతిసారి ఇలాంటి వ్యవహారాల్లో పోలీసులు సహకరిస్తా, పోలీసులు మెట్లు కోర్టులు మెట్లు ఎక్కడానికి ఎన్నిసార్లకైనా సిద్ధం అని చెప్పే వ్యక్తి మొదటి రోజే ఇవన్నీ కూలంకుషంగా చర్చించుకొని ఇంట్లో వాళ్ళతో మాట్లాడి అప్పుడు కదా కంప్లైంట్ ఇవ్వాలి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. అవేవి లేకుండా ముందుగానే లాయర్ మీద బురద జల్లి, ఆయన పైగా శ్రీముఖి గారి వ్యవహారం కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి, బిగ్ బాస్ అనే ప్రోగ్రామ్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఎందుకు చేశారు ఆవిడలుగా? అక్కడ శ్రీముఖి గారి పేరును లాగడం ఎంతవరకు కరెక్టు? సో ఈమె నిబద్ధతను ప్రూవ్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడానికి వేరే ఒక పాత్రని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉందా? ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆమె వ్యవహారం తప్పు, లేదా ఆమెకి తెలిసే జరుగుతోంది అనే వాదనలు వినిపిస్తున్నాయి, లేదా ఆమె పేరు అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విధంగా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తెలంగాణ సిఐడి పోలీసులు 2 తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన మూలాలు ఉన్నాయని తెలుసుకున్న నేపథ్యంలో చాలా డీప్గా అనలైజ్ చేస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తారేమో అనిపిస్తుంది. దీనిపై విపక్షాలైన అక్కడ వైకాపా కానీ ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ ఏం మాట్లాడట్లేదు ఎందుకో. ఇప్పటికి ఏదో బురద జల్లేసి పేటీఎం బ్యాచ్లు రెడీ అయిపోతాయిగా, కానీ ఎందుకు అవ్వలేదు? సో వాళ్ళకి ఫేవర్గా మంగ్లీ గారు ఉన్నారు కాబట్టి ఏం చెప్పరా, ఏం బురద జల్లరా? చూద్దాం మరి.